వర్షం పడడంతో మేమైతే బండి కోసం వెయిట్ చేస్తున్నాము. చిన్న పాకలు తూరేసి. ఇది రాజబంద దగ్గర చింతపల్లి వెళ్దామని మేమైతే బస్సయితే వెయిట్ చేస్తున్నాము. కానీ బస్సయితే చాలా స్పీడ్‌గా కొడుతున్నారు. వర్షం కాబట్టి. చాలా పెద్ద వర్షం పడటంతో చాలా వేగంగా అయితే బస్సయితే పోతుంది. ఆపటానికి కూడా అవ్వట్లేదు. మేమైతే అలాగే వర్షం ఎప్పుడు తగ్గుతదా? ఎప్పుడు తగ్గుతదా? అని బండులు ఇక్కడ పెట్టేసి కాస్తూనే ఉన్నాము. కానీ ఇంకా పెద్ద వర్షం అయితే పడటం జరుగుతుంది. వడగలు వర్షం కాసేపు ఉండి వడగలు పడటంతో చాలా ఇదవుతుంది. మేము అయితే పాకలోనే అలాగే ఇటు అటు చూసుకుంటూ అయితే మేమైతే చూస్తున్నాము బండ్ల కోసము. చింతపల్లి వెళ్ళాలని. మేము ఎలాగైనా చింతపల్లి వెళ్ళాలని అనుకుంటున్నాము. అలాగే జంక్షన్ దగ్గర మళ్ళీ ఆగాము అలా వర్షం తగ్గినట్లయితేను. అక్కడ మళ్ళీ స్టార్ట్ చేసింది వర్షం. కొద్దిగా తగ్గింది. బిర్యానీ తిందామని హోటల్‌కైతే వెళ్ళాము. బిర్యానీ తినేసి అయితే స్టార్ట్ అవుదాం చింతపల్లి అనుకుంటున్నప్పుడే మళ్ళీ చిన్నదిగా లైట్‌గా వర్షం అయితే పడటం స్టార్ట్ చేసింది. ఆటో ఎక్కేసి అయితే మేము చింతపల్లి వెళ్ళి అయితే మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమైతే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదామని చింతపల్లి నుంచి అయితే రిటర్న్ అయిపోయి బండి దగ్గర అయితే వచ్చేసాము. అలా స్టార్ట్ అయిపోతుండగా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. అలాగే మేమైతే మళ్ళీ జంక్షన్ కాసేపు ఆగి మళ్ళీ చూసి అయితే మా వాళ్ళైతే మళ్ళీ బిర్యానీ తినటానికైతే హోటల్‌లో వెళ్ళిపోయారు.